ప్రకాశం జిల్లా దర్శిలో బస్సులో ప్రయాణిస్తున్న ఒక మహిళా బ్యాగ్ నుంచి బంగారం చోరీ చేసిన మహిళా దొంగను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితురాలి నుంచి 16 లక్షల విలువైన 128 గ్రాముల బంగారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ బాలమురళీ కృష్ణ వెల్లడించారు. బస్సులో ప్రయాణించే సమయంలో ప్రయాణికులు తమ విలువైన వస్తువుల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. 3/10/2025లో ఈ సుమలత అనే ఆవిడ ఏం చేస్తుందంటే త్రిపురావరం నుంచి దర్శికి ఆర్టీసీ బస్సులో వస్తూ ఉంటుంది. ఈ బస్సులో అత్తగారికి వస్తూ ఉంటే ఈ బ్యాగ్లో కొంత గోల్డ్ 128 గ్రాముల గోల్డ్ పెట్టుకుంటుంది. ఈ ఎవరు గుర్తించిన వ్యక్తులు బ్యాగ్లో తీసి బ్యాగ్ ఏంటంటే మొత్తం తీసేసుకుంటారు. ఆ తర్వాత వచ్చి పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ ఇచ్చింది. దర్యాప్తులో భాగంగా ఇటీవల ఏంటంటే ఈ యొక్క సంవత్సరాలు ఎక్కువ జరుగుతున్నాయి, గాలింపు చర్యలు, ఆ తర్వాత వచ్చి అంటే అనుమానాలను వెరిఫై చేయడం, వాళ్ళని వచ్చిందంటే ఇంట్రాగేషన్ చేయడం, ఈ భాగంగా వచ్చిందంటే ఎస్పీ గారు ఉత్తర్వుల ప్రకారంగా ఇంటెన్సిఫై చేశాం. ఇది సంవత్సరాలు ఎలా జరుగుతున్నాయి, ప్యాటర్న్ ఏమిటి అని చెప్పి ఇందులో భాగంగా ఈ రోజు కుమారి అని చెప్పి సాతుపాటి కుమారి అని ఉంటుంది. ఈ అమ్మాయి దర్శాను. ఈ అమ్మాయి వచ్చిందంటే స్నాచర్ అంటే బ్యాగ్ లిఫ్టర్ అనమాట. ఈ అమ్మాయి బ్యాగ్ తీసుకున్నట్టుగా తెలిసింది. ఉత్తర్వుల ప్రకారంగా ఎస్పీ గారికి తెలియపరిచి సిఏ గారు ఎస్ఐ కలిసి వీళ్ళు ఏంటంటే అమ్మాయిని పట్టుకోవడం, అమ్మాయి దగ్గర 120